హాయ్ అండి, వెల్కమ్ టు అట్ల రాజేశ్వరి కుకింగ్. ఈరోజు వీడియోలో రైస్ కీర్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. అయితే మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్లో వచ్చేస్తుంది. ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక కప్పు రైస్ తీసుకొని దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ పోసి అరగంట వరకు నానబెట్టుకుందాం. ఇలా ముందుగా బియ్యం నానబెట్టుకోవడం వల్ల రైస్ ఉడికేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది, లేదంటే హార్డ్గా ఉంటుంది. స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకొని దాని తర్వాత 2.5 కప్పులు వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ అన్నీ కూడా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం ముందు నానబెట్టుకున్నటువంటి రైస్ అంతటిని వేసి ఉడికించుకుందాం. ఈ రైస్ బాగా మెత్తగా ఉడికిపోవాలండి, అప్పుడే రైస్ కీర్ బాగుంటుంది. ఈ రైస్ కీర్ని ప్రసాదంలో చేసుకునే వాళ్ళు ఇందులో పచ్చకర్పూరం కలుపుకోవచ్చు, లేదా మనం జనరల్గా ఇంట్లో తినాలనిపించినప్పుడు చేసుకుంటే నార్మల్గా ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ని చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ రైస్ అంతా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకా ఇందులో కాస్త తడి ఉన్నప్పుడే ఒక కప్పు పాలు వేసుకొని మరో 5 నిమిషాల వరకు ఈ రైస్ని ఉడికించుకుందాం. ఇందులో మీరు వాటర్కి బదులుగా ఎక్కువ క్వాంటిటీ పాలను కూడా యూస్ చేయొచ్చు, కానీ నేను ఇక్కడ ఒక కప్పే యూస్ చేశాను. ఇలా అన్నం అంతా ఉడికి దగ్గర అయిన తర్వాత ఇందులో ఒక కప్పు బెల్లాన్ని వేసి మరో 2 నిమిషాల వరకు బెల్లం అంతా కలిసేలా ఉడికించుకుందాం. స్వీట్నెస్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కాస్తంత యాలకుల పొడి వేసి కలుపుకుందాం. సడన్గా స్వీట్ తినాలనిపించినప్పుడు టేస్టీగా ఇలా హెల్తీగా చేసుకొని తినొచ్చు. అడుగంటకుండా ఇలా గరిటెతో తిప్పుతూ ఉండాలి. దాని తర్వాత మరో ప్రక్కన ఒక చిన్న బాండి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. నెయ్యి వేడెక్కింది. ఇప్పుడు ఇందులో 10-15 పలుకుల వరకు జీడిపప్పును వేసుకుందాం. దాని తర్వాత 1/2 కప్పు ఎండు ద్రాక్ష, 2 బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలాంటి స్వీట్స్ అంటే చిన్నపిల్లలు ఇష్టంగా తింటుంటారు, ఎందుకంటే ఇది పెద్దగా నమిలే అవసరం ఉండదు కాబట్టి పిల్లలకు నమలడం అంటే కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి ఇలా కీర్ లాంటి స్వీట్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. పైగా ఇది హెల్దీ కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, ఖచ్చితంగా ఇష్టపడతారు. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ మనం మెత్తగా ఉడికించుకున్న రైస్ కీర్లో వేసేసుకుందాము. నేను డ్రై ఫ్రూట్స్ వేయించేటప్పుడు 1/2 కప్పు నెయ్యిని యూస్ చేశాను. డైరెక్ట్గా నెయ్యిని కూడా ఇందులో వేసేసుకున్నాను. నెయ్యి తక్కువగా తినే వాళ్ళైతే తగ్గించుకొని వేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా సింపుల్గా ఉంది కదా. అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేను చూపించే ప్రతి రెసిపీ కూడా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే నేను చూపిస్తున్నాను. చాలా సింపుల్ వేలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. అలాగే నేను చేసే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ నుంచి మీరు ఎలాంటి రెసిపీస్ని కోరుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీరు అడిగిన రెసిపీస్ చేయడానికి 100% ట్రై చేస్తాను.